హలో ఎవరిబడి, లాస్ట్ ఛానల్లో సి లాంగ్వేజ్ నెక్స్ట్ క్లాస్కి స్వాగతం. మనం ఈరోజు కంట్రోల్ స్టేట్మెంట్స్ గురించి తెలుసుకుందాం. కంట్రోల్ స్టేట్మెంట్స్ ఏంటంటే మనకు సిలో ఇది వైల్ లూప్ అని, ఇంకా డూ వైల్ లూప్ అని, ఇంకా ఫర్ లూప్ అని ఇలా కంట్రోల్ స్టేట్మెంట్స్ ఉన్నాయి. వాటిని మనం లూపింగ్ స్టేట్మెంట్స్ అని కూడా అంటాం. అంటే లూపింగ్ స్టేట్మెంట్స్ అని ఎందుకంటామంటే లూప్ ఏంటంటే మనం రాసిన కమాండ్స్ అనేది మనకు నెంబర్ ఆఫ్ టైమ్స్ రిపీట్ అవ్వడానికి లూప్స్ ఉపయోగపడతాయి అన్నమాట. అంతేకాకుండా అది ఫ్లోని కంట్రోల్ చేస్తుంది. అంటే ఏంటంటే మనం రాసింది ఎన్నిసార్లు రిపీట్ అయిందో మనకు ఎగ్జిక్యూట్ చేసి చూపిస్తుంది. సో మనం ఈరోజు మొట్టమొదలు ఏం చేద్దామంటే వైల్ లూప్ గురించి డిస్కస్ చేసుకుందాం. మనం ప్రోగ్రాంలో చూస్తూ చెప్తే ఏమవుతుందంటే మనకు డీటెయిల్గా అర్థమైపోతుంది. సో మొట్టమొదలు వైల్ లూప్ గురించి తెలుసుకుందాం. ఒక చిన్న ప్రోగ్రాం రాద్దాం ముందు. ఇవి ఎడర్ ఫైల్స్ ముందు క్లాస్లో బాగా తెలుసు కదా వీటి గురించి. సో ముందుగా మనం ఇంటూ i = 1 అని ఇనిషియలైజ్ చేసుకుందాం. నెక్స్ట్ ఏంటి వైల్ లూప్ గురించి కదా, వైల్ i <= 10. నేను మొత్తం రాసినాక మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో నెక్స్ట్ వచ్చేసి నేను ఫర్ ఎగ్జాంపుల్ లార్జ్ అనే దాన్ని రిపీట్ చేయగలుగుతుంది. సో ఏం కావాలంటే నాకు ఇంక్రిమెంట్ అవ్వాలి. ఓకే, చూడండి ఇది వైల్ లూప్. ఇది నేను ఇక్కడ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదన్నా మెసేజ్ కానీ ఏదైనా వర్డ్ కానీ ప్రింట్ చేయాలనుకోండి, ఎలా రాస్తాం మనం జనరల్గా? ప్రింట్ చేయడానికి మనం ఏం ఫంక్షన్ యూజ్ చేస్తాం? ప్రింట్ఎఫ్ ఫంక్షన్ అని తెలుసుకున్నాం కదా ముందు క్లాస్లో. సో మీరు ప్రింట్ చేస్తారు. లేదు నేను ఈ టెక్స్ట్ని ఒక 10 టైమ్స్ ప్రింట్ చేయదలుచుకున్నాను, అప్పుడు ఏం చేయాలి? మనం 10 టైమ్స్ ప్రింట్ చేయాలి కదా అని చెప్పి మనం దీన్ని ప్రింట్ఎఫ్ అని చెప్పి 10 టైమ్స్ రాసుకుంటూ కూర్చుంటాము. ఒక 10 టైమ్స్ అంటే మీరు ప్రింట్ఎఫ్ కాపీ పేస్ట్ చేస్తారు. ఒకవేళ 1000 టైమ్స్ 100 టైమ్స్ అనుకోండి, అదే సేమ్ ప్రింట్ఎఫ్ ఫంక్షన్ రాసుకుంటూ ఉంటారా? కాదు కదా. సో దాని కొరకు ఏంటంటే మనము ఒక లూప్ రాయాలి. అదే వైల్ లూప్ అన్నమాట. వైల్ లూప్ ఎందుకంటే నెంబర్ ఆఫ్ టైమ్స్ రిపీట్ అవ్వడానికి మనకు ఈ వైల్ లూప్ అనేది ఉపయోగపడుతుంది. ఇక్కడ ఈ లార్జ్ అనేది ఇక్కడ మనకు 10 అని ఇచ్చాం కదా, 10 టైమ్స్ రిపీట్ అవుతుంది. ఎలా అంటే ఇక్కడ మనం ముందు ఇంటీజర్ i = 1 అనేది ఇనిషియలైజ్ చేసాం. సో నెక్స్ట్ కండిషన్కి వస్తుంది. ఇక్కడ ఏంటంటే కండిషన్ ట్రూ అయితే స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతుంది. అంటే ట్రూయే కదా, 1 <= 10 కదా, ట్రూ. సో ఇందులోకి వచ్చేసి మనకు ఏం ప్రింట్ అవ్వాలి? లాస్ట్ 1 ప్రింట్ అవ్వాలని చెప్పాను నేను ఇక్కడ. సో నెక్స్ట్ వచ్చేసి ఈ i అనేది ఇంక్రిమెంట్ అవ్వాలి. i = ఫస్ట్ 1 కదా, అంటే 1 ప్లస్ అంటే 2 అవుతుంది. సో నెక్స్ట్ 2 కాబట్టి నెక్స్ట్ ఈ వైల్ కండిషన్ మళ్ళీ చెక్ చేసుకుంటుంది. 2 <= 10 ట్రూ. సో ప్రింట్ అవుట్ మళ్ళీ లార్జ్ 1 ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ i++ అంటే 2 + 3 అవుతుంది. 3 <= 10. అదేవిధంగా 10 వరకు i++ 10 <= 10 వరకు కంప్లీట్ అయిన తర్వాత లార్జ్ 1 ప్రింట్ అయ్యి నెక్స్ట్ 11 <= 10 లేదు, ఫాల్స్. కాబట్టి ఈ లూప్ నుంచి బయటకు వచ్చేసి మనకు ఈ స్టేట్మెంట్స్ అనేది ఎగ్జిక్యూట్ అవుతాయి. ఒకసారి మనం దీన్ని రన్ చేసి చూద్దాం. చూడండి ఇక్కడ మనకు కన్ఫ్యూజన్ స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే ఇక్కడ మనం ఒక వర్డ్ న్యూ లైన్లో రావడానికి ఏమని చెప్పాను నేను? స్లాష్ అని తీసుకోవాలని చెప్పాను కదా. సో ఇప్పుడు మళ్ళీ ఒకసారి రన్ చేద్దాం. మళ్ళీ అంతకుముందు ఎగ్జిక్యూట్ అయిన మెసేజ్ కనిపిస్తుంది. కనిపించకుండా ఉండాలంటే ఏం చేయాలి? clr గెస్ str అనే ఫంక్షన్ ఉంది కదా మనకు, అది రాసుకోవాలి. లేకపోతే మనకు ప్రోగ్రాంలో కన్ఫ్యూజన్ ఉంటుంది. ఇప్పుడు చూడండి, సో లార్జ్ 1 10 టైమ్స్ ప్రింట్ అయింది. ఇది కాదు, నేను నెంబర్స్ ప్రింట్ చేయదలుచుకున్నాను. ఇలా మెసేజ్ కాకుండా నాకు నెంబర్స్ ప్రింట్ అవ్వాలి. అప్పుడు ఏం చేయాలి అంటే ఇక్కడ ఏం రాయాలి? %d. ఓకే, నెక్స్ట్ i. ఎందుకు నేను %d అని ఎందుకు రాశాను ఇక్కడ? ఎందుకంటే ఈ i = 1 అనేది ఇంటీజర్లో డిక్లేర్ చేసాం. ఇంటీజర్కు మనం ఫార్మాట్ ఏంటి? %d. సో %d,
ఈ ఐ కదా ఐ. ఇప్పుడు ఏమవుతుందంటే మనకు నెంబర్స్ ప్రింట్ అవుతాయి. చూడండి, చూసారా నెంబర్స్. ఇక్కడ మనం స్లాష్ అని తీసుకుందాం. ఓకే, చూడండి నెంబర్. ఇలా కాదు, ఇక్కడ నాకు ఇలా 1 to 10 అనేది సీరియల్గా కాకుండా 10 to 1 అని ప్రింట్ అవ్వాలి. అంటే ఏం చేయాలి, ఇక్కడ 10 అని తీసుకొని ఇక్కడ గ్రేటర్ దెన్ పెట్టుకోవాలి. సో ఇక్కడ 1 వచ్చేస్తుందా? అలాగా రాదు కదా. ఇక్కడ ఏం చేయాలి, అక్కడ 10 ఇచ్చాం కాబట్టి ఇక్కడ డిక్రిమెంట్ కూడా తీసుకోవాలి ఎట్ ద సేమ్ టైం. ఎందుకు సేమ్ ఒక ప్రోగ్రామ్ ప్లస్లో తీసుకుంటే సరిపోతుంది కదా, మళ్ళీ రివర్స్లో ఎందుకు అని అనుకుంటారు. ఎందుకంటే మీరు ఒకటే ప్రోగ్రామ్ చేసి వైల్ అయిపోయింది, నెక్స్ట్ డూ వైల్ ఫర్ లూప్ నేర్చుకుంటే ఒక ప్రోగ్రామ్ నేర్చుకుంటే అయిపోతుంది అనుకుంటే, మీరు నెక్స్ట్ వైల్ లూప్ సంబంధించిన ఏదైనా ప్రోగ్రామ్ వస్తే మీరు మర్చిపోతారు. సో సేమ్ ప్రోగ్రాంలో నెంబర్ ఆఫ్ టైమ్స్ ఎగ్జాంపుల్స్ తీసుకొని మీరు ప్రాక్టీస్ చేస్తే ఏంటంటే మీకు లాజికల్గా థింకింగ్ అనేది డెవలప్ అవుతుంది. సో ఒకటే ప్రోగ్రాంలో మీరు నెంబర్ ఆఫ్ టైమ్స్ ప్రాక్టీస్ చేయండి, మీకు బాగా అర్థమైపోతుంది. చూడండి, నాకు రివర్స్లో 10 to 1 అని ప్రింట్ అయిపోయింది. లేదు, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ప్లస్ అని తీసుకుంటా, ఏమవుతుందో చూద్దాం. చూడండి ఏమైంది, మనకి ఇన్ఫినిట్ నెంబర్స్ వస్తాయి. ఎందుకంటే మనం ఎంతవరకు తీసుకునేది తెలియదు. ఇక్కడ I++ అన్నా అంటే 10+1 10 తర్వాత ఉండే నెంబర్స్ మొత్తం ప్రింట్ అవుతాయి. ఎన్ని ఉంటాయి అంటే ఇన్ఫినిట్ కదా. సో అది మనకు ఆగకుండా బ్లింక్ అవుతూ మనకు అవుట్పుట్లో కనిపిస్తుంది. ఇలా మీరు నెంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ తీసుకుంటే ఏంటంటే మీకు ఈజీగా ఈ వైల్ లూప్ అనేది అర్థమవుతుంది. వైల్ సేవ్ చేసుకుంటుంది. ఓకే, మనం నెక్స్ట్ క్లాస్లో డూ వైల్ గురించి డిస్కస్ చేసుకుందాం. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ది వీడియో.